ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వస్తాను. బాయ్. సరే బాయ్. జాను, ఏంటి అప్పుడే వచ్చేసాం? జాను, ఏమైంది? మీ ఫ్రెండ్ గురించి బాధపడుతున్నట్టున్నా. అంటే కిషోర్ని చేసరి కొట్టారా? ఎందుకు అంతలా కొట్టుంటారు? టెన్షన్ పడకు జాను, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. అంతా మంచి జరుగుతుంది. కిషోర్తో జైసర్కి గొడవలు ఏముంటాయి? ఇదేంటి ప్లేట్లు పెట్టకుండా అరిటాకులు వేసింది? కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టాక మొదటిసారి ఇలా సాంప్రదాయబద్ధంగా పెడతారులేవే, నీకు తెలీదులే. అరిటాకులో తింటే ఆరోగ్యానికి కూడా మంచిదమ్మా. హాహాహాహా. బసవా, ఇవాళ వంటలు గుమగుమలు ఆడిపోతున్నాయిరా. అవునమ్మా, వాసనతోనే కడుపు నిండిపోయేలా ఉంది. అయితే ఇప్పుడు తినడం మానేస్తారా ఏంటి? ఎందుకు మానేస్తామమ్మా? ఓ ముద్ద ఎక్కువ తింటాం గాని. చూడండిరా, ఎన్ని రకాల ఐటమ్స్ చేసిందో మన కోసం. కొత్త పని మనిషి కదా మావయ్య, మార్కులు కొట్టేయాలని చేసినట్టుంది. ఎవరు పని మనిషో తొందరలోనే తేలుతుంది. తులసి పని మనిషి కాదమ్మా, పని తెలిసిన మనిషి. వడ్డించడం అయిపోయింది కదా, కిచెన్లో గిన్నెలు తోమేశాక వెళ్ళి ఆ గార్డెన్ క్లీన్ చేయిపో. విశాలాక్షి, భోజనం టైంలో అవన్నీ ఎందుకు చెప్పు? ముందు హ్యాపీగా భోంచేయండి. వంటలు చాలా బాగున్నాయి. ఏం బాగున్నాయి మామయ్య, పప్పులో కారం ఎక్కువైంది. ఈ మాత్రం కారం తినకపోతే ఎలాగమ్మా? వయసులో ఉన్నవాళ్ళు ఉప్పు కారం గట్టిగా తగిలించాలి. కర్రీలో సాల్ట్ కూడా తక్కువైంది. కావాలంటే మీరు కూడా తిని చూడండి. ఈ మధ్య డాక్టర్లు చెప్తున్నారు కదమ్మా, ఉప్పు ఆరోగ్యానికి ముప్పు అని. అందుకే తగ్గించి వేసినట్టుంది. ఏమైంది వీళ్ళకి?
సడన్ గా తులసిని పొగడేస్తున్నారు? ఏం అర్థం కావడం లేదు. ఛ! వదినా సాంబార్ ఇవ్వా? అదేంటి కీర్తి అప్పుడే సాంబార్ అంటున్నావు? వంటలేం నచ్చలేదా ఏంటి? అబ్బే వంటల గురించి కాదు, నాకే పెద్దగా ఆకలి వేయట్లేదు. అమ్మా తులసి, ఇక మేము వడ్డించుకుంటాం గాని నువ్వు కూడా భోంచేయి. రామ్మా, వచ్చి కూర్చో. అమ్మా ఖుషి, నువ్వు రావా? నిన్నే తల్లి, రామ్మా వచ్చి కూర్చొని భోంచేయి. ఇదేంటిది సడన్ గా ఇంత ప్రేమ పుట్టుకొచ్చేసింది? ఇదిగో వాటర్. థ్యాంక్స్ కీర్తి, అట్లీస్ట్ నీకైనా నేను గుర్తున్నాను. అమ్మా తులసి, వచ్చి కూర్చొని భోంచేయమ్మా. లేదు మావయ్య, నేను తర్వాత తింటాను, మీరు భోంచేయండి. ఏమైంది మావయ్యకి? ఈ రోజు దాన్ని ఇలా బతిమాలుతున్నారు. ఆహాహాహా, చాలా రోజుల తర్వాత కడుపు నిండా తింటున్నాను. రే సిద్ధు, నువ్వు చాలా లక్కీరా. తులసి వంట సూపర్గా ఉంది. ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు. దాన్ని ఓ అని పొగడేస్తున్నారంటే కోడలుగా యాక్సెప్ట్ చేసేసారా ఏంటి? నిజంగా వంట ఎలా చేయాలో తులసి దగ్గరే నేర్చుకోవాలమ్మా. రాజకీయ నాయకుడు కదా, షర్ట్ మార్చినంత ఈజీగా పార్టీ మార్చేయగలడు. నీలిమా, కనీసం ఈ ఆకులు తీసేనా మీ చెల్లికి సాయం చేయి. చిచ్చి, వీడు మొగుడా నా పాలిటి యముడా? వడ్డించిన వాళ్లే తీయాలమ్మా. ఇది రాజకీయం కాదు, మెప్పు కోసం చేయడానికి. సాంప్రదాయం అమ్మా ఇది.